తత్పురుష సమాసాలలో మరి ఇంకొకటి అంటే మూడవది తృతీయ తత్పురుష సమాసం. దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో తృతీయ తత్పురుష సమాసం. సో మనకు తెలుసు అప్పుడే సమాసం అంటే రెండు వేరు పదాలను కలిపి ఒక పదంగా రాసుకుంటే దాన్ని సమాసం అని అంటారు. మళ్ళీ తత్పురుష సమాసాలు ఎలా వస్తాయి అంటే విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాలు అంటే ఏమిటి అంటే డూమువులు ప్రథమ వ్యక్తి. సో వాటిని బాగా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఈ తత్పురుష సమాసం అనేది ఈజీ అవుతుంది. సో డూమువులు ప్రథమ వ్యక్తి, నిన్నుండని గురించి ద్వితీయ భక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ భక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటామో వీటినే విభక్తి ప్రత్యయాలు అంటాం. వీటిని నేర్చుకుంటే ఈ తత్పురుష సమాసాలు ఈజీ. అవి రాకుంటే తత్పురుష సమాసాలు రావు. అది గుర్తుపెట్టుకోండి. సరే, దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు దాంట్లో తృతీయ తత్పురుషం గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లో చేతన్ చేన్ తోడంతో, దీని యొక్క విభక్తి ఏమంటే చేతన్ చేన్ తోడంతో అనేది విభక్తి. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. మీకు జలాభిషేకం అని అర్థం. సో కాబట్టి ఎగ్జాంపుల్ నెంబర్ 1 జలాభిషేకం. సో జలముతో అభిషేకం అని అర్థం. జలముతో అభిషేకము అని అర్థం. సో ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కదా, ఒకటి జలము, రెండవది అభిషేకం అని అర్థం. సో కాబట్టి రెండు పదాలు. సో మొదటిది పూర్వపదం అవుతుంది, రెండవది ఉత్తర పదం అవుతుంది. ఓకే. సో మొదటి పదం తర్వాత ఒక చిన్న లెటర్ వస్తుంది, ఒక చిన్న అక్షరం వస్తుంది. ఆ అక్షరంతోనే మనకి తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. సో మొదటి పదం, సో జలజ అంటే జలముతో అభిషేకం. సో ఇక్కడ చూడండి, జలముతో అభిషేకం. సో మొదటి పదం అంటే పూర్వపదం తర్వాత వచ్చేటువంటి ఒక లెటర్తోనే మనకి తత్పురుష సమాసాలు వస్తాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. సో కాబట్టి జలముతో అభిషేకం, తో ఉంది కదా, చేతన్ చేన్ తోడంతో ఏమవుతుందని తృతీయ విభక్తి అని అంటారు. ఓకేనా. నెంబర్ 2 ఎగ్జాంపుల్ చూడండి. విద్యాధికులు. సో విద్యాధికులు అంటే విద్య చేత అధికులు అని అర్థం. సో విద్య చేత అధికులు. సో ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదం, మీకు బాగా తెలుసు దీని గురించి. సో విద్య చేత అధికులు, విద్య చేత అధికులు అని అర్థం. సో ఇక్కడ మొదటి పదం అంటే పూర్వపదం తర్వాత వచ్చేటటువంటివి అక్షరాలు కానీ ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కావచ్చు. సో వాటి చేత మనకి సమాసం ఏర్పడుతుంది అని చెప్పినాం కదా. సో వాటి చూడండి, విద్య చేత. సో చేత అంటే ఏమి, చేతన్ చేన్ తోడంతో అనేది ఏమవుతుంది మనకి తృతీయ తత్పురుష సమాసం. సో కాబట్టి ఇక్కడ చేత ఏర్పడింది కాబట్టి దాన్ని ఏమంటాము తృతీయ తత్పురుషం అని అంటాము. అర్థమైంది కదా. సరే, మరి ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూసాం, అర్థమవుతుంది. తృతీయ తత్పురుష సమాసంలో నెంబర్ 3 ఎగ్జాంపుల్ ధనాఢ్యుడు. సో ధనాఢ్యుడు అంటే ధనము చేత ఆఢ్యుడు అని అర్థం. సో చూడండి, నేను చెప్పిన ఇంతకుముందే తృతీయ తత్పురుషం అంటే చేతన్ చేన్ తోడంతో అనేది తృతీయ తత్పురుష సమాసం. దీంట్లో మొదటి పదం రెండో పదం రెండు ఉంటాయి. సో మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాలను బట్టి మనకి తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. సరే, ఇది మొదటి పదం, ధనము అనేది మొదటి పదం. సో తర్వాత వచ్చే పదం ఏమి, చేత. సో వాటి చేత అంటే మనకేమి విభక్తుల్లో చేతన్ చేన్ తోడంతో. సో చేతన్ చేన్ తోడంతో అంటే ఏమి తృతీయ తత్పురుష సమాసం. అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 4 చూద్దాం. బుద్ధిహీనుడు. సో బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు అని అర్థం. బుద్ధి చేత హీనుడు అని అర్థం. సో కాబట్టి మొదటి పదం ఇక్కడ ఏమి, బుద్ధి. సో బుద్ధి పక్కన వచ్చేటువంటి అక్షరాలను బట్టి తత్పురుష సమాసాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ చేత వచ్చింది. సో కాబట్టి చేతన్ చేన్ తోడంతో ఏమవుతుంది తృతీయ విభక్తి అవుతుంది. సో కాబట్టి ఇక్కడ చేత వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసము. అర్థమైంది కదా. సో కాబట్టి తృతీయ తత్పురుషం అంటే ఇది. సో తృతీయ తత్పురుషం అంటే చేతన్ చేన్ తోడంతో వస్తుంది మనకి. సో మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాలను బట్టి ఈ సమాసాలు ఏర్పడతాయి, తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. ఇక్కడ చేత వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసము. ఇక్కడ చూడండి, బుద్ధి చేత హీనుడు, ఇక్కడ చేత వచ్చింది కాబట్టి ఇది కూడా తృతీయ తత్పురుష సమాసం. ఓకేనా. మరి ఇంకో సమాసము ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మరి తత్పురుష సమాసాల్లో పంచమి తత్పురుష సమాసము. పంచమి తత్పురుష సమాసము. మరి దీనికి ప్రత్యయాలు ఏమంటే విభక్తి ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి. వలనన్, కంటెన్, పట్టి, ఇది విభక్తి ప్రత్యయాలు. ఏదానికి పంచమి తత్పురుష సమాసానికి. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏమన్నా, దొంగ భయము. దొంగ భయం అంటే ఏమి, దొంగ వలన భయము. సో రెండు ఉంటాయి కదా, సమాసంలో రెండు పదాలు ఉంటాయి, ఒకటి దొంగ, రెండోది భయము. సో వాటి మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాల వల్లనే
తత్పురుష సమాసాలు తెలుస్తాయి కదా. ఇంతకుముందు చెప్పిన ఇది. సో దొంగ వలన, సో వలన అవుతుంది ఇక్కడ. సో వలన అంటే ఏమి, వలనన్ కంటెంట్ పట్టి అని అర్థం. సో కాబట్టి వలనన్ కంటెంట్ పట్టి వచ్చింది కాబట్టి ఏమిది, పంచమి తత్పురుష సమాసము. ఓకేనా. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి. అగ్ని భయము, రెండు ఉన్నాయి ఇక్కడ కదా. అగ్ని ఒకటి, భయం ఒకటి. సో ఇక్కడ ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదము. సరే, మళ్ళీ మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాల వలన తత్పురుష సమాసాలు ఏర్పడతాయి, తెలుసు కదా మనకి. సో అంటే అగ్ని వలన, ఇక్కడ కూడా వలన వచ్చింది ఇక్కడ. సో కాబట్టి వలన వచ్చేమి, వలనం కంటెంట్ పట్టని ఏమిది, పంచమి తత్పురుష సమాసము. సో కాబట్టి అగ్ని వలన భయము, ఇది కూడా ఏమి మనకి పంచమి తత్పురుష సమాసము, ఎందుకంటే వలన వచ్చింది. నెక్స్ట్ చూడము, కుల గర్వము, కుల గర్వము, కులము వలన గర్వము. సో మొదటి పదం ఏమిది, కుల అనేది మొదటి పదము, రెండో పదం ఏమి, గర్వము. ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదం. సో మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాలే మనకి తత్పురుష సమాసాలు తెలియజేస్తాయి కదా. సో చూడండి, కులము వలన, కులము వలన గర్వం, కుల గర్వం అంటే కులము వలన గర్వం. సో కాబట్టి వలన వచ్చింది, వలనం కంటెంట్ పట్టి వచ్చింది ఇక్కడ. సో వలన వచ్చింది కాబట్టి ఏమి, పంచమి తత్పురుషము. అర్థమైంది కదా. పంచమి తత్పురుషం అంటే ఏం లేదువా, దాని యొక్క విభక్తులు ఏమంటే వలన్ కంటెంట్ పట్టి అనేది దాని యొక్క విభక్తులు. మళ్ళీ చూడండి, దొంగ భయము అంటే దొంగ వలన భయము, అంటే మొదటి పూర్వపదం యొక్క పక్కన వచ్చేటువంటి వర్డ్సే, పక్కన వచ్చేటువంటి పదాలను బట్టి తత్పురుష సమాసాలు ఏర్పడతాయి. ఇక్కడ వలన వచ్చింది కాబట్టి పంచమి. ఇక్కడ చూడండి, అగ్ని భయం అంటే అగ్ని వలన భయము. సో కాబట్టి ఇది పంచమి తత్పురుష సమాసం. కుల గర్వము అంటే కులము వలన గర్వము. సో వలన వచ్చింది కాబట్టి పంచమి తత్పురుష సమాసం. అర్థమైంది కదా. మళ్ళీ వేరే సమాసం గురించి నేర్చుకుందాం. మళ్ళీ తత్పురుష సమాసంలో ఇంకొక తత్పురుషం ఏమంటే షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసం, వీటి విభక్తులు ఏమంటే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. షష్ఠీ తత్పురుషము, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, ఇవి విభక్తులు. చూడండి ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు గురు దక్షిణ. సో రెండు పదాలు ఉంటాయి కదా సమాసంలో, ఒకటి గురు, రెండవది దక్షిణ. ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదం. సో గురు దక్షిణ మొదటి పదం తర్వాత వచ్చే పదం కానీ వచ్చే అక్షరాలు కానీ ఇంపార్టెంట్ కదా. చూడండి, గురువు యొక్క దక్షిణ. గురు దక్షిణ అంటే గురువు యొక్క దక్షిణ, యొక్క ఉంది కదా ఇక్కడ. సో ఎప్పుడైతే యొక్క వచ్చిందో దాన్ని ఏమంటారు, షష్ఠీ తత్పురుషము అని అంటారు. సో ఎందుకంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల యొక్క వచ్చింది ఇక్కడ, యొక్క అనే పదం వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుషము. అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూడండి. రాజభటుడు, రాజభటుడు, దానికి విగ్రహవాక్యం ఏమి, రాజుకి భటుడు, రాజుకి భటుడు. సో ఇక్కడ చూడండి, కీ వచ్చింది ఇక్కడ. సో దీనిలో రెండు పదాలు ఉన్నాయి, రాజా ఒకటి, భటుడు ఒకటి. మళ్ళీ మొదటి పదం తర్వాత వచ్చేటువంటి చిన్న పదమే లేకపోతే చిన్న అక్షరమే మనకు తత్పురుష సమాసాలు తెలియజేస్తాయి. సో కాబట్టి మొదటి పదం ఇది రాజు. సో రాజుకి పక్కన ఒక చిన్న పదం వచ్చింది, చిన్న ఒక అక్షరం వచ్చింది, ఏమొచ్చింది, కీ వచ్చింది. సో రాజుకి భటుడు, కీ వచ్చింది కాబట్టి ఏమి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఏమవుతుంది, ఇది షష్ఠీ తత్పురుషము అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపడాలి మనం. అంటే ఏమి, మొదటి పదం తర్వాత వచ్చేటువంటి అక్షరాల మీదనే తత్పురుష సమాసాలు ఆధారపడతాయి. ఇది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది మనకి. నెంబర్ 3 ఎగ్జాంపుల్ చూడండి. నేల బొగ్గు, నేల బొగ్గు, దీంట్లో కూడా రెండు పదాలు, ఒకటి నేల, రెండోది బొగ్గు. చూడండి ఇక్కడ నేల లోపలి బొగ్గు, నేల లోపలి బొగ్గు అని అర్థం. సో ఇక్కడ మొదటి పదం నేల, మొదటి పదం పక్కన వచ్చేటువంటి వాటిని బట్టి తత్పురుష సమాసాలు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, లోపల. సో కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సో కాబట్టి ఇక్కడ లోపల వచ్చింది కదా, లోపలి వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నేల లోపలి బొగ్గు, లోపలి వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు, షష్ఠీ తత్పురుషం అని అంటారు. సో ఈ విధంగా షష్ఠీ తత్పురుష సమాసాన్ని చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. మీకు ఏం గుర్తుపట్టాలంటే మీరు ఖచ్చితంగా ఇవి రావాలి, మీకు ఏమి రావాలా, విభక్తులు ఖచ్చితంగా రావాలా. సో కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటువంటి విభక్తి పర్యాయాలు మనకి వస్తాయి. అవి గుర్తుపెట్టుకుంటే షష్ఠీ తత్పురుషం చాలా ఈజీ. చూడండి ఇక్కడ గురు దక్షిణ, గురువు యొక్క దక్షిణ. చూడండి రాజభటుడు, రాజుకి భటుడు, కీ వచ్చింది కాబట్టి షష్ఠీ. చూడండి నేల బొగ్గు,
నేల లోపలి బొగ్గు, లోపలన్ కదా, లోపలి. సో కాబట్టి నేల లోపలి బొగ్గు, లోపలి అంటే ఏమి, షష్ఠీ తత్పురుషం. సో ఈ విధంగా షష్ఠీ తత్పురుషం మనము చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. సో కాబట్టి ఇది షష్ఠీ తత్పురుషం గురించి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు.